హల్లెలూయా. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సాయంకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభువా, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా ప్రతి బిడ్డని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, బలపరచండి. ప్రభువా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కాలం వరకు ఎవరైతే కష్టపడ్డారో ప్రభువా కష్టానికి ఫలితం ఇవ్వండి తండ్రి. ఎవరైతే ప్రభువా ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఇబ్బందిని యేసు నామములో వారికి తొలగిపోవును గాక. ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభువా శాంతి సమాధానం వచ్చునుగాక. అక్కడ యేసు నామములో, పరిశుద్ధమైన యేసు నామములో అక్కడ వాళ్ళకి శాంతి సమాధానం వచ్చునుగాక. ప్రతి బిడ్డకి ముట్టి తాకి స్వస్థపరచండి తండ్రి. అనారోగ్యం ఉన్న వారికి ప్రభువా స్వస్థపరచండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ట్రై చేసి ప్రభువా అలసిపోయి ఉన్నారో వాళ్ళని అలసిపోకూడదు ప్రభువా. యేసు నామములో వాళ్ళకి ఫలితం వచ్చునుగాక. ఎవరైతే ప్రభువా కష్టాలు పడుతున్నారో వాళ్ళకి సుఖం వచ్చునుగాక. తండ్రి దీవించి ఆశీర్వదించండి. వృద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రభువా వారికి కావాల్సిన భోజనాలు సమకూర్చండి, వాళ్ళ సౌకర్యాలను సమకూర్చండి ప్రభువా. దినదిన అభివృద్ధి పరచండి ప్రభువా. మిమ్మల్ని ఎవరైతే మీ నామం స్తుతిస్తారో ప్రభువా వాళ్ళు యేసు నామములో స్వస్థపడుదురుగాక, బలపడుదురుగాక. తండ్రి అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ విడుదల వచ్చునుగాక. ప్రతి పొలిటికల్ లీడర్కు డాక్టర్లు అందరూ ప్రభువా యేసు నామములో దీవింపబడుదురుగాక. ప్రతి రైతు యేసు నామములో దీవింపబడుదురుగాక. వాళ్ళు ప్రతి రైతుకు రావాల్సిన రుణాలు యేసు నామములో వచ్చునుగాక. దీవించి ఆశీర్వదించండి ప్రభువా. రోగులందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళని ముట్టి తాకి స్వస్థపరిచి బలపరచమని, వాళ్ళతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మతో మాట్లాడమని ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.